బిగ్ బాస్ సీజన్ 1 కల్చర్ 2కి వచ్చేసాం. కల్చర్ 1 తీయలేదని బాధపడద్దు, ముందు చెప్పాల్సిన తర్వాత చెప్తున్నా. ఇట్స్ ఓకే. వెళ్దామా? అదిగో అల్లదిగో శ్రీహరివాసము మయము అదిగో అల్లదిగో శ్రీహరివాసము. లేవండి లేవండి. ఓకే, అందరూ తిన్నారా? బ్రష్ చేసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు. సరే, ఇప్పుడు ఫస్ట్ ట్రావెల్ బటర్ఫ్లై బార్బీ నుంచి మాట్లాడదాం. నేను ఈ ఎంబార్బీనే ఎలిమినేట్ చేస్తున్నా. ఎందుకంటే తిన ఎక్కువ ఇది ఎలిమినేట్ చేసే ముందు ఏంటంటే ఒకసారి మీరు ముగ్గురు ఎలిమినేట్ చేయాలి. వీళ్ళ ముగ్గురు ఊడిపోయారు కాబట్టి వీళ్ళ ముగ్గురులో ఒకరిని పంపించాలి. మీరు ఇది ముందు చెప్పలేదు. ఇట్స్ ఓకే, నేను తిన్నే ఎలిమినేట్ చేస్తున్నా. ఎందుకంటే తిన ఆ రింగులాట్లో తన సరిగ్గా వేయలేదని వీళ్ళకి చెప్పి వీళ్ళు మా వాళ్ళతో పోటీ పడి మళ్ళీ వాళ్ళతో పోటీలు పెడుతోంది, కొంచెం గొడవలు చేస్తుంది. కాబట్టి తిన్నే ఎలిమినేట్ చేస్తున్నా. అది చాలా తప్పు. నా ఇష్టం, నేను గొడవలు చేసుకుంటా. అయితే నీ ఇష్టం, కూర్చో. బిగ్ బాస్ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడడానికి ఏం లేదు, మీరు జస్ట్ అనాలి అంతే. సరే బిగ్ బాస్. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు నెక్లెస్ బార్బీ. నేనైతే తిన్ని నామినేట్ చేస్తున్నా. నిన్న రాత్రి నేను కూడా లేచున్నాను, ఉడికిన ఏదో స్ట్రెచెస్ చేసుకుంటూ పైన. తను ఏదో వాళ్ళతోనే గొడవ పడుతుంది. పక్క వాళ్ళతో గొడవ పడితే అనుకోవచ్చు, కానీ వాళ్ళతోనే గొడవ పెడితే ఇంకెలాగా? బిగ్ బాస్ చెప్పినట్టు ఐ అగ్రీ యువర్ పాయింట్. థ్యాంక్ యూ. షెఫ్ బార్బీ, ఇంకా ట్రావెల్ బార్బీకి వేస్తే ఇంకా టై అవుతుంది. సో ఎవరికి కావాలంటే వాళ్ళకి. నేను తినకే వేస్తున్నా, ఎందుకంటే నేను కూడా తన రీజనే చెప్తున్నా. తను నిజంగా వాళ్ళతో గొడవ పడితే ఇంకేంటి, వాళ్ళతో గొడవ పడుతుందంటే ఏంటో. నిజంగా చాలా తప్పు. సో తినకే ఓటేస్తున్నా. ఎక్కువ ఓట్ల పడిన సెలబ్రిటీ బార్బీ ఎలిమినేట్ అవుతుంది. బాయ్ 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 బాయ్. కప్పు తీసుకొని రావండి మీ ఇంటికి, మా ఇంటికి. బాయ్. ఇప్పుడు సెలబ్రిటీ బార్బీ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చింది. లెట్స్ వెల్కమ్ సెలబ్రిటీ బార్బీ. హాయ్ ఆడియన్స్ కూడా చెప్పు. హాయ్ ఎవ్రీబడీ. ఓకే, సెలబ్రిటీ బార్బీ, నువ్వు తొందరగా బయటకు వచ్చినప్పుడు బ్యాడ్గా ఉందా నీకు? తొందరగా అంటే పర్వాలేదు, రిలేటివ్గా కిమ్ము వీళ్ళందరికంటే ఎక్కువ కాలం బెస్ట్ గేమ్ వచ్చాను కదా. ఓకే, నువ్వు బెస్ట్ గేమ్ ఇచ్చావు, నీకు చాలా బాగా ఇస్తున్నా. నువ్వు చాలా బాగా ఆడావు, ఫుల్గా ఆడావు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి తప్పు చెప్పావు. చాలా గొడవలు పెట్టావు. నిజం చెప్పాలంటే కొన్ని గొడవలు. చాలా బాగా ఆడావు, నువ్వు చాలా బెస్ట్. ఓకే, ఇప్పుడు మనం టీవీ ఆన్ చేస్తావా? మన టీవీ. హలో హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు మళ్ళీ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు హీరోని ఎవరు జీరోనో చెప్దామా? హీరో చెప్పండి. అలా కాదు. ఇప్పుడు తిన ఫస్ట్ బటర్ఫ్లై బార్బీ ఉంది కదా, బటర్ఫ్లై బార్బీ జీరోనా హీరోనా? అది జీరో. ఎందుకంటే గెలిస్తే గెలవచ్చు, కానీ ఆటలో గెలిచిన తర్వాత ఓడిపోయిన వాళ్ళని ఎక్కిరించింది. చాలా సాడ్ అది. నెక్స్ట్ టైం నేను చెయ్యొద్దు బటర్ఫ్లై బార్బీ, బయటకు వచ్చేస్తావు. ఓకే, నీకు నెక్లెస్ బార్బీ గురించి ఏంటి? నెక్లెస్ బార్బీ కొంత పర్వాలేదు, ఫ్రెండ్లీగా ఉంటుంది. హీరో. షెఫ్ బార్బీ చాలా అందరికంటే ఎక్కువ హీరోకి చెప్తాను, ఎందుకంటే అది చాలా ఓపిక్గా పనులు చేస్తుంది, అందరితో మంచిగా మాట్లాడుతుంది. ఓకే, మరి ఎంబార్బీ
దీని గురించి చెప్పక్కర్లేదేమో, ఇది జీరోకే పెద్ద జీరో, ఎప్పుడు దెబ్బలాటం. బార్బీ కొంచెం ఫ్రెండ్లీగా కూడా ఉండు. ట్రావెల్ బార్బీకి కూడా నేను జీరో వేస్తాను, ఎందుకంటే రింగ్ ఆర్ట్లో పడిన రింగ్ ఒకటి నేను ఒక్కడనే వేసాను, కానీ నేను వేస్తే పడింది అంటుంది. ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు వీళ్ళల్లో? వీళ్ళందరూ ఏం చేస్తే జీరోకే పెద్ద జీరో కదా, ఎం బార్బీని ఎలిమినేట్ చేయమని అడుగుతా. ఓకే సరే, మీ ఇంటికి వెళ్ళి బిగ్ బాస్ చూసుకో. బాయ్ బాయ్. తాను బార్బీలు వెళ్ళిపోయాయి, ఇంకా రెస్ట్ చూద్దామా? ఓకే చూసేయండి. చాలా బాధగా ఉంది, తను వెళ్ళిపోయింది. నన్ను ఎలిమినేట్ చేయమంది, తను వెళ్ళిపోతే నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలు. ఈరోజు మళ్ళీ ఇంకొకళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు. లెట్స్ సీ. ఈరోజు కొంచెం పెద్ద ఎపిసోడ్ ఉంటుంది, ప్లీజ్ చూడండి బోర్ కొట్టకుండా. ఓకే లెట్స్ సీ. ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు, నామినేషన్ ప్రక్రియ మళ్ళీ మొదలు. ఇందాక నామినేషన్ ప్రక్రియ ఓన్లీ ముగ్గురికి, ఇప్పుడు అందరికి. ఇప్పుడు ఫస్ట్ బటర్ఫ్లై బార్బీ నుంచి మొదలెడతాం. మళ్ళీ నేను తినకే ఓటేస్తున్నాను, ఎందుకంటే రింగుల్ గేమ్లో నాకు తనే అడ్డొచ్చింది. మీకు కెమెరాలో కనిపించలేదేమో కానీ నాకు అడ్డొచ్చింది, సో తిని నామినేట్ చేస్తున్నాను. సరే నువ్వు ఇష్టం, నేను అడ్డైతే రాలేదు. నేను కూడా తిన్నే నామినేట్ చేస్తున్నాను, నాకు కూడా అడ్డొచ్చింది నేను వేసినప్పుడు, కానీ ఏదో ఒక రకంగా వేసాను, సో తిన్నే నామినేట్ చేస్తున్నాను. నేను కూడా నాకు అడ్డొచ్చింది ఇట్టొచ్చింది కాదు, తను సరిగ్గా ఫ్రెండ్లీగా ఉండట్లే, ఎప్పుడు పైకి వెళ్తుంది మీరు కెమెరా ఆఫ్ చేసినప్పుడు, వీడియో తీనప్పుడు. సో కాబట్టి నేను తిన్నానే ఎలిమినేట్ చేస్తున్నాను. నేను తినని కాదు, నేను తినని ఎలిమినేట్ చేస్తున్నా, బికాస్ తను పైన బెడ్ వచ్చినప్పుడు ఎక్కి తెచ్చుకుంటూ వెళ్ళింది, అది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో తన్నే ఎలిమినేట్ చేస్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ మాట్లాడుతున్నారు, మోస్ట్ ఓట్స్ ట్రావెల్ బార్. ఓకే ట్రావెల్ బార్ నుంచి నేను మాత్రం తినని చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను, ఎప్పుడు నాకు ప్లీజ్ చేయట్లేదు. కానీ తను అలా అబద్ధాలు చెప్పింది కాబట్టి నేను అసలు నమ్మలేకపోతాను, అది అబద్ధం అంటే కాదు. ఐ హ్యావ్ టు అగ్రీ. సో సరే, ఇప్పుడు ఎక్కువ ఓట్లు ట్రావెల్ బార్బీకి వచ్చాయి కాబట్టి ట్రావెల్ బార్బీ ఎలిమినేటెడ్. అయ్యో నేను ఎలిమినేట్ అయిపోయానే. ఓకే ఇప్పుడు స్టేజ్ మీదకి ట్రావెల్ బార్బీ వచ్చింది. వెల్కమ్ ట్రావెల్ బార్బీ. హాయ్ హాయ్ ఆడియన్స్ కూడా చెప్పు హాయ్. ఓకే నువ్వు తొందరగా వచ్చేసావు, నీకు ఎలా ఉంది? కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే నేను విన్ అవుతాను ఓకే నాకు తెలుసు, నువ్వు చాలా హోప్స్తో వచ్చావు, చాలా పెట్టుకొని వచ్చావు, మళ్ళీ ఇలా వెళ్ళిపోతున్నావు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్స్ లేవు, సో సారీ. ఓకే నీకు రివ్యూ పార్టీకి నేను పిలుస్తాను, ఎవరికి తెలీదు, నీకు ఒక్కదానికి తెలుసు. ఓకే వాళ్ళెవరికి తెలీదు. ఇప్పుడు హీరో ఎవరో జీరో ఎవరో చెప్పు, ఒక్కళ్ళే రీజన్ తెక్కర్లేదు. హీరో ఎవరో జీరో ఎవరో చెప్పు, ఒక్కళ్ళే. రైజింగ్ వరకు బాగా యాక్ట్ చేస్తుంది చెఫ్ బార్బీ. ఎందుకు? అందరితోనూ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తుంది, ఒక ఎంబార్బీతోనే గొడవతోంది తప్ప మిగతా అందరూ దానికి సపోర్ట్ ఉంటున్నారు, అందుకని అది మంచి గేమ్ ఆడుతుంది. వర్స్ట్ గేమ్ ఆడుతుంది ఎంబార్బీయే, దానికి ఎవరు ఫ్రెండ్స్ లేరు అక్కడ. ఉన్న ఒక్క ఫ్రెండ్ కింద గడు మొదట పోయాడు, అందుకని జీరో. ఓకే ఓకే అంటే ఇప్పుడు హీరో ఏమో చెఫ్ బార్బీ, జీరో ఏమో ఎంబార్బీ. ఓకే నువ్వు ప్రశాంతంగా వెళ్ళి ఎపిసోడ్ మొత్తం చూడు. బాయ్ 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 బాయ్. ఓకే మనం మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోదాం, నేను వెళ్ళను, మనం మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకే అది వెళ్ళిపోయింది, నాకు ఒకటే ఉంది, అది వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు నలుగురు ఉన్నందుకు అందరూ పైనే పడుకుంటారు, బిగ్ బాస్ మాట్లాడుతున్నారు. ఓకే నేను ఇప్పుడు చెఫ్ కొంచెం వెళ్ళి డిన్నర్ ఉండవా? డిన్నరా? సరే తిన్నారా? ఓకే తిన్నారు కదా,
ఎవరు మాట్లాడట్లేదేంటి? తిన్నాం, ఓ చీకల్లాగా తిన్నాం. సరే సరే, మనం వెళ్ళి పడుకుందాం. నేను నా బెడ్ మీద పడుకుంటాను. చాలా అలసిపోయి ఉన్నాను. నేను ఎక్కడ పడుకోవాలి? కింద పడుకో. సరే. ఓయ్, నన్ను తన్నద్దు, నా కాళ్ళు పొడుగున్నాయి, నేనేం చేయగలను? పెట్టుకో. సరే, నేను పైకి వెళ్తున్నా, నువ్వు కూడా వస్తావా? నేను కూడా వచ్చేస్తున్నా. నేను పైన పడుకుంటా, నువ్వు ఆ పైన పడుకో. సరే. పైన ఇంత ప్రశాంతంగా ఉందో, పైన గాలాడుతావు. ఓకే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎపిసోడ్ 7 కోసం వేచి ఉండండి. మీ ఆ ఇంటి మీద కూడా మా ఇంటి మీద కన్నేసి ఉంచండి, ఎందుకంటే చాలా లాస్ట్కి వచ్చేసింది. 10 ఎపిసోడ్లే కదా. ఓకే, సీ యూ సూన్, బాయ్ బాయ్.